అందరూ ఉన్న చోట నీవు లేని లోటు కనపడడమే నీ వ్యక్తిత్వానికి నిజమైన గుర్తింపు. మంచి వ్యక్తితో సంబంధం చెరుకులాంటిది. దానిని పిండినా, కొట్టినా, రుబ్బినా మనకు తీపి మాత్రమే లభిస్తుంది. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. నీ ప్రశ్నకు ఎదుటివారి సమాధానం దొరకటం లేదు అంటే అడిగే అర్హత నీకు లేదా, నీకు చెప్పవలసిన అవసరం వాళ్లకు లేదో నువ్వే నిర్ణయించుకో. పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటుకొని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. మనిషి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, నడుచుకునే ప్రవర్తనలు మంచి చెడును ఎరగాలి. అప్పుడే విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపబడతాం. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వదు, సరైన నిర్ణయం తీసుకోనివ్వదు. కాబట్టి ఈ రెండిటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలో అనుకోని అనర్థం జరిగినప్పుడే ఎవరికైనా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఏ పాఠం నుంచి ఏ ప్రశ్న వస్తుందో, ఏం సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చుంటే అది వారి స్థాయి అని భావించరాదు, అది వారి గొప్పతనం కావచ్చు. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బతకకూడదు. నిన్ను విమర్శించినవాడు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బతకాలి. ఆనందంగా ఉన్న చోటుకు మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటునే ఆనందాన్ని సృష్టించుకోవాలి. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవీ మనతో రావు. కాలగమనంలో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవారు రాజమార్గంలో గమ్యం చేరుతారు. తప్పించుకో చూసి పక్కదారి పట్టినవారు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతారు. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. వేసవిలో ఎంత ప్రయత్నించినా తీయలేని బండ వర్షాకాలంలో పడిపోతుంది. జీవితంలో ఓపిక ఉంటే అన్నీ సాధించవచ్చు. సహనం మన బలం, బలహీనత కాదు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది. స్వార్థపరుడు గురించి అవగాహన అతను మన దగ్గరికి వచ్చిన తర్వాత వస్తుంది. నిస్వార్థ వ్యక్తిని గ్రహించడం అతనిని కోల్పోయిన తర్వాత వస్తుంది. అది ఒక్క నాణెం. దాన్ని గుడి లోపల పెడితే దక్షిణ, అదే గుడి బయట పెడితే భిక్ష. జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనల్ని మందలించే పనులు చేయకూడదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకటం తెలుస్తుంది. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే మన సమయం వచ్చే వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది అని. మనుషులు సంతోషంగా బ్రతకడం మానేసి ఆర్భాటంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. మనకు ఉన్నదానితో వచ్చేది సంతోషం, మనకు ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం. ప్రపంచంలో నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను సంతోషపెట్టే వ్యక్తి ఒకరున్నారు, అదే నీ అంతరాత్మ. ఒకరి జీవితం ఒకరికి ఈజీగానే ఉంటుంది, కానీ ఎవరి జీవితం వారికి కష్టంగా ఉంటుంది. కళ్ళ ఎదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి కూడా అబద్ధాన్ని నమ్మడమే నిజమైన పిచ్చితనం. వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవారి సాంగత్యంలో మంచివారి మీద ప్రతీకారం తీర్చుకుంటారు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతారు. గుణమనేది గుండెల్లో ఉంటుంది,
కానీ చూసేవారి చూపుల్లో కాదు. బారులో కూర్చున్న ప్రతివాడు తాగుబోతు కానట్టే గుడిలో కూర్చున్న ప్రతివాడు భక్తుడు కాలేడు. బంధాలను కలుపుకోవడమే కాదు, వాటిని నిలుపుకోవడం కూడా చేతకాదు కొందరికి. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకిస్తుంది. ఎదుటివాడికి నువ్వు ఎంత అర్థమయ్యావు అనే దానికంటే ఎదుటివాడు నీకెంత అర్థమయ్యాడు అనే దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా కష్టమైన పనిని బద్ధకస్తునితో చేయించాలి. ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పనినైనా సులువైన మార్గాన్ని కనుక్కొని త్వరగా పూర్తి చేస్తాడు. ఒకరిని మరొకరిపైకి ఉసిగొలిపే ధోరణి గల వ్యక్తులతో జాగ్రత్త. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. కన్నవారు, కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళి కట్టిన అర్ధాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు. నటించే మనుషులు ఉన్నంతవరకు నిజాయితీపరులు ఓడిపోతూనే ఉంటారు. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఒకేలా ఉంటారని అనుకోవద్దు. ఈ ప్రపంచంలో వేగంగా మారేది మన మనస్సు, మన ఆలోచన విధానమే. డబ్బు మనిషిని పైకి తీసుకువెళ్ళగలదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు, ఇందులోనూ ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒకరిని గుడ్డిగా నమ్మితే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే లెక్క. నిన్ను ప్రేమించే బంధాన్ని నీవు కూడా ప్రేమించడం మొదలుపెడితే నిన్ను ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం నీ దగ్గర ఉండదు. స్వార్థాన్ని కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. ఎదుటివారిని నాశనం చేయడానికి కాదు, నీకోసం నీవు బ్రతికేందుకు. నిన్ను నీవు గొప్పగా చూసుకోనంతవరకు నీకు అందరూ గొప్పగా, నీకు నీవు తక్కువగా కనిపిస్తావు. మన ధనం మన చేతల్లో, మన గుణం మన మాటల్లో తెలుస్తుంది. తప్పు ఒక పేజీ అయితే బంధం ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదంటారు, కూతురు వేరే కాపురం పెడితే తెలివైనది అంటారు. మనిషి ఎంత మేధావి అయినా రేపు ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే. అందుకే నీకున్న తెలివిని చూసుకొని అతిశయపడకు. నీకంటే తెలివిలేని వారిని చూసి అపహాస్యం చేయకు. ఎవరికోసం ఏదీ ఆగదు. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు. నీవుంటే నీతో పాటు నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో నడుస్తుంది. కష్టాలు వస్తే కన్నీళ్లు వదులుకో, తప్పులేదు. కానీ క్యారెక్టర్ వదులుకోకు. నిందలు వస్తున్నాయని నీతిని, బాధలు ఎక్కువయ్యాయని బాధ్యతలను, శత్రువులు పెరిగారని నిజాయితీని వదిలి బ్రతకడం కంటే మరణం మేలు. శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూ ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. వయసును బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. దేవుడు నీకు కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. మనం చేసే పనిని ఎవరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. ఆశని ఎప్పుడూ విడనాడకు. జీవితంలో నిన్ను నిలిపేది అది ఒక్కటే. లోకంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. ఇది నిజం. కాస్తంత ఓపిక పడితే జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరుగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఓడిపోరు. హద్దుకు మించి ఆశపడినవి దొరికినా దానిని అనుభవించలేవని గ్రహించు. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా నమ్మొచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని మాత్రం జీవితంలో క్షమించవద్దు. పాపాలు చేసి దేవులకు దీపాలు పెడితే చేసిన పాపం ఎక్కడికి పోదు. కర్మఫలం ఎవరినీ వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు,
భవిష్యత్తు అంటే బాధ ఉండదు. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటిన తర్వాతే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, రెండు టైంపాస్. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజుటి వీడియో. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.